సో శేఖర్ భాషా గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా దెర్ ఆర్ మెనీ పీపుల్ ఎవరైతే బయటికి వచ్చి చెప్పారో మేము బాధితులము అని. సో దాంట్లో స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్టయితే శ్రీరెడ్డి అండ్ ఆల్సో మాధవీలత అండ్ పూనం గారు అండ్ కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా ద్వారా వాళ్ళని తిడుతూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక అమ్మాయిగా మనం గౌరవించి తను కూడా కాస్టింగ్ కోచ్కి బాధితురాలైంది కాబట్టి సో దాని గురించి మరి మీరేమంటారు? అమ్మా, శ్రీరెడ్డి మాధవీలత కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీస్. శ్రీరెడ్డి ఆల్రెడీ తను తన వాళ్ళకు సహకరించి తర్వాత దానికి రోల్ రాలేదని చెప్పి డిమాండ్ చేసింది. బట్ మాధవీలత తను రోల్ రాకపోయినా పర్లేదు, నేను ఇటువంటివి చెయ్యను అని చెప్పి తను షీ రిజెక్టెడ్ ద ప్రపోజల్. సో ఒక ఇండిసెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేసి దాంట్లోకి వెళ్ళి తర్వాత నాకు న్యాయం జరగలేదని అడగడం ఒకళ్ళైతే, ఒకళ్ళు అసలు దాన్ని డైరెక్ట్ గా మొహమ్మద్ చెప్పుతో కొట్టినట్టు నాకు అక్కర్లేదని చెప్పి వదిలేశారు. సో ఇక్కడ మాధవీలత లాంటి వాళ్ళు చాలా అవసరం. ఇటువంటి వాళ్ళు గట్టిగా ఒక 10-15 మంది గట్టిగా ఇచ్చారంటే ఇంకొకళ్ళు అడగడానికి భయపడతారు. లేదు మేము ఇట్లా లొంగిపోతాము మాకు దీనికోసం అంటే ఇటువంటి వాళ్ళ వల్ల కదా మాధవీలత లాంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 మంది శ్రీరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా సరే వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు అడిగారు కదా మాకు రోల్సే ముఖ్యం అని చెప్పి వాళ్ళతో అన్ని రకాలుగా కోఆపరేట్ చేసేసి తర్వాత వచ్చాయో లేదా అది పక్కన పెడితే వీళ్ళందరికీ ఏమవుతుంది, ఒక నార్మలైజ్ అయిపోతుంది. మనం అడిగేయచ్చులే అమ్మాయిలు ఈజీగా వాళ్ళు వచ్చేస్తారులే అనే ఒక చులకన భావం ఆ ప్రొడ్యూసర్లో రావడానికి ఇటువంటి వాళ్ళు కారణం అవుతున్నారు. బట్ మాధవీలత లాంటి వాళ్ళు నికార్స్గా చెప్పు తీసి కొట్టొస్తా అని చెప్పి ఒక 10 మంది చెప్పండి, రేపు ఆ ప్రొడ్యూసర్ ఇంకొకరిని అడగడానికి భయపడతారు. సో మనం ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎటువంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవాలి అనేది. సో ఇక్కడ ఇద్దరు కూడా అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆవిడ ప్రొడ్యూసర్కి కోఆపరేట్ చేసినంత మాత్రాన్ని ఇవాళ ఆవిడేమో ఒలిగిపోతుందా, లేకపోతే ఈవిడ చెప్పుతో కొట్టేసి లేకపోతే మొహమ్మద్ వచ్చి అని చెప్పి వచ్చేసినంత అలాగే ఈవిడ కెరీర్ కూడా అంత పెద్ద ముందుకు వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ మెయిన్గా 1-2 సార్లు ఇది ఉపయోగపడచ్చేమో కానీ నీ టాలెంటే నిన్ను ముందుకు తీసుకెళ్తుందనే మనం గట్టిగా గుర్తించాలి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం చూసుకున్నట్టయితే అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావడానికి ముందుగా ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సో కొంతమంది ఎలాగైనా సరే నేను సినీ ఇండస్ట్రీలో ఒదిగిపోవాలి అని అనుకునేవారు. ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చినా ఈ కాస్టింగ్ కౌచ్ ఒకవైపు ఫ్యామిలీ వాళ్ళు వద్దు అనడం, నువ్వు ఇంకా ఇంటికి రాకు మీకు మాకు సంబంధం లేదు అంటే కొన్ని కేసెస్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లలో కొంతమంది అమ్మాయిలు దిక్కుదోచిన పరిస్థితులలో కూడా ఇలా వచ్చే అవకాశం ఉండొచ్చు. సో మరి దాని గురించి త్రిపురనేని గారు మీరేమంటారు? అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది, మాధవీలత గారి గురించి మాట్లాడారు కదా శేఖర్ భాషా గారు. చిరంజీవి గారు చెప్పింది కూడా అదే, మీరు హౌ యూ బిహేవ్, మీరు ఎట్లా మిమ్మల్ని మీరు ఎట్లా మర్యాదించుకుంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు, సొసైటీ విల్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే విత్ యూ, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు దెర్ ఇస్ నో డెస్పరేషన్, మీరు వచ్చేసి అట్లా కాస్టింగ్ కౌచ్లోకి దూరిపోయి అక్కడికి వెళ్ళిపోయి నేను సినిమా ఇండస్ట్రీలో ఎట్లాగా రావాలి, అండ్ దెర్ ఇస్ నో డెస్పరేషన్, దెర్ ఆర్ రెవెన్యూస్. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు ఆపర్చునిటీ ఉంటుంది, మీకు టాలెంట్ బేస్డ్ ఆపర్చునిటీ. ఎంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తారు, మీమ్స్ చేస్తారు, వాళ్ళ టాలెంట్ బట్టి సినిమాలో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, టాలెంట్ బట్టి వస్తున్నాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ టాలెంట్, దట్స్ అ డిఫరెన్స్. ఇఫ్ యూ ల్యాక్ టాలెంట్ అండ్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు సమ్హౌ కంటిన్యూ స్టిల్ అట్లా అంటే ఇట్స్ యువర్ చాయిస్, ఇట్స్ యువర్ చాయిస్, నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ. స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటా, ఎవరి వరకు వాళ్ళు చేసుకొని స్ట్రిక్ట్ గా ఉండేది ఉంటే మన బిహేవియర్ కరెక్ట్ గా ప్రపంచంలో ఎవరు అడ్వాంటేజ్ తీసుకోరు అన్న దాని గురించి మీరు ఏమంటారు? నేను ముగిచ్చేస్తాను. ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు లేని ప్రపంచం అన్నది లేదు. ప్రతి రంగంలో ప్రతి మూల మీరు నడిచే ప్రతి మూల గాల్లో కూడా ఉంటుంది. కానీ మీరు దాంట్లో మంచిని తీసుకోవాలి. మీరు డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రై టు మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు పూనం కౌర్ గారి గురించి చెప్పలేదు. పూనం కౌర్ గారు she had a bad experience, she left the field, she's having her life peacefully, she's not unhappy. The cinema industry ఒకటే గమ్యమా, జీవిత గమ్యమా అంటే కొంతమందికి కాకపోవచ్చు, బట్ కొంతమంది అయిండొచ్చు మేబీ. ఆవిడ కలిసిన ఇప్పుడు ట్రెడిషనల్గా నాకు తెలిసి నేను 4 generations అండి మన సినిమా ఫీల్డ్లో. మా ముత్తాత గారు ఫస్ట్ థియేటర్ కట్టారు ఆంధ్రప్రదేశ్లో పోతిని బ్రదర్స్ గారితో కలిసి. మా తాతగారు రైటరు, మా నాన్న డైరెక్టరు. చాలామంది ఫ్యామిలీస్ని తోటి మాకు పరిచయాలు ఉన్నాయి. హౌ దే బిహేవ్, వాట్ హ్యాపెన్స్, అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు సినిమా ఫీల్డ్. అదే మా బాబాయ్, మామయ్య, అన్నయ్య ఇలానే పిలుచుకుంటారు. చాలా
ఏదో కొత్తగా వస్తున్నారు చూడండి, కొత్త ట్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న లెవెల్స్ జరుగుతున్నాయి. బట్ దానికి ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్ డిఫరెంట్లీ, నాట్ దిస్ వే. సినిమా ఇండస్ట్రీ మొత్తం అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది ఒకటి, ఆవిడ చెప్పింది ఒకటి, రెండింటిని జోడించి ఆ అమావాస్యకి అబ్దుల్ ఖాదర్కి కనెక్షన్ పెడితే ఎట్లా? అది సినిమా ఇండస్ట్రీ కాదు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు ఆ చీడ పురుగుల్ని తీసేయాలి. అండ్ ఆల్సో సినీ ఇండస్ట్రీలోనే ఒక చిన్న సందేహం ఉంటుంది అందరికీ. ఏంటి అంటే ఇప్పుడు ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఈ కాస్టింగ్ కౌచ్ జరిగేది లెవెల్ 3, 4లోనే జరుగుతుంది. అది కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ హీరోస్కి ఎవరికి తెలీదు. చిన్న చిన్న యాక్టర్స్ని తీసుకునే వాళ్ళ దాంట్లో కూడా జరుగుతుంది, కింద స్థాయిలో జరుగుతుంది. సో మీరేమంటారు శేఖర్ భాష గారు దీని గురించి? నిజంగా ఓన్లీ లెవెల్ 3, లెవెల్ 4లోనే ఇలాంటివి జరుగుతాయి అని అంటారా? మోస్ట్లీ 99%. దీనికి ఏమి ఫార్ములా లేదమ్మా. కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఎదవలు అటుపక్క ఇటుపక్క ఉన్నారు. నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్, వాళ్ళు మామూలుగానే ఆడిషన్లు పెట్టి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న టైంలో కూడా కొంతమంది వాళ్ళు వచ్చేసి ఆయన చేతులు తీసుకొని వీళ్ళ బాడీ మీద పెట్టుకొని మీకు ఏం కావాలంటే అది సార్ అని చెప్పి ఓపెన్ ఆఫర్లు ఇస్తూ మమ్మల్ని ఏదో రకంగా వల్ల వేసుకొని ఆఫర్లు తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ రేపట్లో అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇక్కడ 2 రకాలు. ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేతులేసి మాట్లాడారు. ఇటువంటి వాళ్ళు సార్ కాగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేతులేసి మాట్లాడారా ఆ అమ్మాయి మీద? కాదు చిచ్చి వాళ్ళు ఎవరైతే ఆడిషన్ కి వచ్చారో వాళ్ళు కొంతమంది వాళ్ళు ఈయన చేతులు ఇట్లా పట్టుకొని వాళ్ళ మీద పెట్టుకొని మీకు ఏం కావాలంటే సార్ అన్నట్టుగా ఓపెన్ ఆఫర్ అన్నమాట. అది ఎవరు తప్పది? వచ్చే వాళ్ళే అట్లా ఆ బుద్ధితోటి వస్తున్నారు. అదే అంటున్నాను. దాని కాస్టింగ్ కౌచ్ అండరు. దట్స్ కాల్డ్ ఎ కాంప్రమైజ్. కాదు సార్, ఇటువంటి వాళ్ళ వల్ల కొంతమంది ప్రొడ్యూసర్, అందరూ అని చెప్పారు, కొంతమంది ప్రొడ్యూసర్ ఇటువంటి వాళ్ళని చూసి ఇటువంటి వాళ్ళేగా అందరూ దీనికోసం ప్రిపేర్ అయ్యే కదా వస్తారు అని చెప్పి ఇండిజన్ ప్రపోజల్స్ వాళ్ళు డైరెక్ట్ గా మొహం మీద పెట్టేస్తారు. విట్ ఈస్ వెరీ రాంగ్. సో ఇటువంటి వాళ్ళు ఫస్ట్ ఆగాలి. ఇట్లా నికార్స్గా ఉండేవాళ్ళు ఒక 10 మంది రావాలి. మేబీ బయటకు వచ్చి చెప్పిన తప్పలేదు, ఇదిగో ఈ హీరో నన్ను అడిగాడు, ఇండిసెంట్ గా అడిగాడు అని చెప్పేసినా పర్లేదు. ఒక 10 మంది వచ్చి బయట చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా ఇంకొక అడగడానికి భయపడతారు. ఇప్పుడు రోడ్ లో వెళ్తున్నాను సార్, నేను ఎవరో ఒక అమ్మాయి అందంగా ఉంది, అట్రాక్టివ్ అనిపించింది వస్తావా? ఇప్పుడు ఎవరైతే బయటికి వచ్చి కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అని లేకపోతే కంప్లైంట్ రేజ్ చేయడము అలా చేస్తే ఛాన్సెస్ రావట్లేదు అని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పూనం కౌర్ అండ్ మాధవీలత వీళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా. ఎవరైతే బయటికి వచ్చి చెప్తారో వాళ్ళకి మళ్ళీ ఆ అమ్మాయితో మనకి ఎందుకు అని భయపడి ఛాన్సెస్ ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ అలా ఇప్పుడు ఇండస్ట్రీ అలా లేదండి. ఛాన్సెస్ ఎవడు ఇచ్చి పుచ్చుకునే సందర్భం లేదు. యూ మేక్ యువర్ ఓన్ ఛాన్సెస్. నౌ ఇప్పుడు ఈ ఫీల్డ్ లేకపోతే యూ గో ఆన్లైన్, మొత్తం గ్లోబల్ వెళ్ళొచ్చు. మీరు పాటలు పాడుతున్నారు అనుకోండి, యూ కెన్ పబ్లిష్ ఇట్ వరల్డ్ వైడ్. మీకు టాలెంట్ ఉంటే మీరు ఆపేటోడు లేడు. మీరు సోషల్ మీడియాలో మీరు చేసుకుంటారు. మిమ్మల్ని టాలెంట్ చూసి ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇస్ దర్ బిగినింగ్. అక్కడ నుంచి లోపలికి వచ్చారు. అంటే ఇప్పుడు మాధవీలత గారు అంటే ఒకప్పుడు ఒక టాప్ మూవీ చేసి ఫుల్గా అంటే ఎన్ని సినిమాలు చేశారు? ఒక మూవీ చేసినా సరే ఒక మూవీ చేశారు అంతే. పాపులారిటీ షీ ఈస్ పాపులర్ ఫర్ అదర్ థింగ్స్ లైక్ షీ టాక్స్ వెల్, షీ ఈస్ గుడ్ ఆన్ సోషల్ మీడియా, షీ రెస్పాండ్స్ టు సామాజిక స్పృహ ఉంటుంది ఆవిడకి. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. Cinema industry is different. I don't want to comment on talent, everything. I've not seen much of her. But by the look of it, if you have talent, there are opportunities. Nobody gives you an opportunity. Nobody needs to. ఇంకొక మర్సీ మీద లేదు. మన టాలెంట్ మన చేతిలో ఉన్నప్పుడు we can make our own way. చిన్న సందేహం చెప్పండి. ఇప్పుడు నిజంగా కాస్టింగ్ కౌచ్ లేదు అని కాసేపు అనుకుందాం. కాస్టింగ్ కౌచ్ లేదు అని సరే ఎవరో ఒకరు బయటకు వచ్చారు, సరే ఉంది అని అనుకున్నా కానీ ఒకరు బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ జరిగింది నేను బాధితురాలు అని ఒకరు బయటికి చెప్పిన తర్వాత మాధవీలత గారి ఫస్ట్ మూవీ అంతా సూపర్ డూపర్ అయిపోయిన తర్వాత ఎందుకు దాని తర్వాత తనకి ఛాన్సెస్ రాలేదు? అండ్ ఒకానొక సందర్భంలో తను చెప్పారు నాకు సూపర్ డూపర్ ఏం సినిమా సూపర్ డూపర్ హిట్ ఒక మూవీ ఉంది, ఇండస్ట్రీ హిట్ అయిందా? రావట్లేదు. ఇండస్ట్రీ హిట్ అయిపోయిందా? అంటే ఇండస్ట్రీ హిట్ కాకపోయినా ఇప్పుడు ఆడే చిన్న చిన్న సినిమాల కంటే అది గ్రేటే కదా. ఓకే, ఒక మంచి సినిమా చేశారు కాదంటలేదు. ఆఫ్టర్ దట్ వాట్ డిడ్ షీ పర్స్యూ? ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్లీ ఆన్ హర్. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆవిడకి ఛాన్సెస్ తర్వాత ఆగిపోయినాయి. లేదు అంటే ఒక సందర్భంలో తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నాకు డైలీ 2000 3000 ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి స్థితికి వచ్చాను, అంటే క్యారెక్టర్స్ అలా ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలా అన్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే
కాస్టింగ్ కౌచ్ జరిగింది అని బయటకు వచ్చాక వాళ్ళ లైఫ్కి ఛాన్సెస్కి ఇలా ఉంటుందా నిజంగా? అంటే ఇఫ్ యూ కొన్నిసార్లు అదే చెప్పాను కదా, లోవర్ టైర్లో అక్కడ చిక్కుకొని బయటకు వచ్చినప్పుడు బాధితుల లైఫ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అగైన్ దే బ్రాండెడ్, ఆ టీంలో ఆ ఎంట్రీ పాయింట్ అనేది బ్లాక్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ ఫైట్ బ్యాక్, ఎంతోమంది ఒక ఇండస్ట్రీలో ప్రాబ్లం అనుకోండి, చెప్తున్నాను చూడండి, ఒక ఇండస్ట్రీలో ప్రాబ్లం అనుకోండి, దే గో టు ద నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. సో మీరేమంటారు శేఖర్ భాష? ఎంతో మంది ఆపర్చునిటీస్ ఆర్ ప్లెథోరా ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు ఆయుష్మాన్ ఖురానా అండ్ రణ్వీర్ సింగ్ బాలీవుడ్ లో వీళ్ళు కూడా మమ్మల్ని కాస్టింగ్ కోచ్ చేశారని పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకు కూడా వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారు. రణ్వీర్ సింగ్, అయ్యో మీరు రణ్వీర్ సింగ్ కాఫీ యూత్ కరణ్ లో ఇంటర్వ్యూస్ పెట్టి చెప్తున్నారు. రణ్వీర్ సింగ్ కామెడీగా చెప్తాడు కొన్ని అప్పుడు చెప్పింది ఇట్ ఇస్ నాట్ లైక్ ఏదో రియల్ గా జరిగిందని కాదు. ఓకే, రణ్వీర్ సింగ్ కాదు, ఆయుష్మాన్ ఖురానా మేబీ వి డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఆయుష్మాన్ ఖురానా ఒకడే అక్కడ హీరో కాదు. దెర్ ఆర్ సెవరల్ హీరోస్, there are several protagonists. It happens in Tollywood for others also. You see, everywhere. Tollywood ఒకటే కాదు, అదే చెప్తున్నాను. every field politics లో జరగదా? Can you give a guarantee politics లో జరగదని? సార్ ఒక్క నిమిషం సార్, నా మాట కంప్లీట్ చేయండి. ప్లీజ్ గో అహెడ్. సో ఎవరికైనా ఇలాంటివి జరిగినప్పుడు అమ్మో ప్రపంచం అంతా ఇదే, ఎవడో ఒక వెధ ఉన్నాడు. మాధవీలత గారి విషయంలో సరే 2-3 ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఓకే ప్రపంచం అంతా అలాగే ఉంటుంది అని చెప్పి షీ రిజైన్ ఫర్ మూవీస్. చాలా మంది ట్రై, బట్ ఆయుష్మాన్ ఖురానా అలా కాదు. సరే ఒకటి జరిగింది, 2 జరిగింది, తర్వాత హీ గోస్ ఆన్ ట్రైయింగ్. వద్దు నేను ఇలాంటి వాటిని ఒప్పుకోను. సో హీ ట్రైడ్ అండ్ హీ సక్సీడెడ్. Absolutely, that's exactly what I'm trying to say. ఎస్. అండ్ ఇంకొకటి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన చాలా క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే మీరు హుందాగా వ్యవహరించండి. అసలు అంటే మీ డ్రెస్సింగ్ కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే హుందాగా ఉంటాయో, యువర్ నాట్ వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా లేకపోతే అలా ఉండకుండా ఉంటాయో 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సగానికి సగం అన్వాంటెడ్ ఈవిల్ ఇవన్నీ ఉండదు. అమ్మో ఈ అమ్మాయితో మాట్లాడు, భానుమతి గారు ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడంటే వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా భయపడేవాళ్ళు ఆ టైంలో. బట్ సో మీరు ఎప్పుడైతే ఆ హుందాతనం, ఆ గౌరవం మీకు మీరు గౌరవం ఇచ్చుకుంటారో ఆటోమేటిక్ గా 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా అడిగే విధవాళ్ళు ఉంటారు, కాదన్న. కానీ ఒక పర్సంటేజ్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ బై యువర్ బిహేవియర్. మీరు ఎలా అయితే బిహేవ్ చేస్తారో, ఎంత ప్రొఫెషనల్ గా అయితే ఉంటారో, ఆటోమేటిక్ గా మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే వాటి కోసం లొంగిపోతారో పక్కన వాళ్ళని కూడా ప్రొడ్యూసర్స్ లేకపోతే అలాగే చీప్ గా చూసి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సరదాగా ఎందుకో మీకు లైవ్ ఎగ్జాంపుల్ సౌందర్య గారు తెలుసు కదా, హీరోయిన్ సౌందర్య గారు ఎంత హుందాగా, ఆవిడ ఒక్క బ్లాక్ మార్క్ లేదు ఆవిడ మొత్తం చరిత్రలో ఆఖరి వరకు. ఆవిడ ఫస్ట్ సినిమా మాదే, రైతు భారత, మా నాన్నగారే డైరెక్టరు, నా చేతితోటే అడ్వాన్స్ ఇచ్చారు. ఆవిడ ఫస్ట్ డే ఎలా ఉందో ఆఖరి రోజు కూడా అలానే ఉంది. ఆఖరి రోజు చనిపోయే ముందు 3 days ముందు కూడా నేను చూశాను ఆవిడని. సొక్కతంగం, అది విజయకాంత్ సినిమా షూటింగ్ 1 week బ్యాక్ అది చూశాను. ఆ ఫస్ట్ డే ఎలా ఉంది బిహేవియర్, లాస్ట్లో కూడా అదే బిహేవియర్. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు. దిస్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సావిత్రి గారు లేరా, సో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు సమంత వాట్ ఎ గ్రేట్ కాదు సమంత వాట్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఇప్పుడు మొన్న అలిమనీ 250 crores ఇస్తా అంటే కూడా నాకు వద్దు అని అనేసి అటువంటి పీపుల్ ఉన్నారు. లాస్ట్ ఒక కంక్లూజన్ చెప్పాలంటే ఏం చెప్తారో చెప్పండి. See, everything in life is a bottle, is a glass with half water, half full. If you see it, ఒక గ్లాస్ ఉంది, దాంట్లో నీళ్లు సగం ఉంది. ఇప్పుడు మీరు దాన్ని సగం ఎంటీగా ఉంది అంటే అది మీ దృక్పథం, కాదు సగం ఫుల్గా ఉందంటే అది మీ పాజిటివ్నెస్. అదే చిరంజీవి గారు చెప్పారు, మీ పాజిటివ్గా సగం ఫుల్గా ఉంది అని ప్రయత్నించండి, మీరు ముందుకెళ్తారు. ఎవ్రీ సిస్టమ్ విల్ సపోర్ట్ యూ. అట్లా కాదు మీరు నెగటివ్గా ఉంది నెగటివ్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయారు అంటే నోబడీ కెన్ సేవ్ యూ. ఇంకా నెగటివిటీ ఉంటుంది. దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద వరల్డ్ వేర్ దెర్ ఇస్ నో నెగటివిటీ. సో శేఖర్ భాష గారు మీరు చెప్పండి, మీరేమంటారు ఆఖరిగా? అవతల వాడి రియాక్షన్ ని మనం కంట్రోల్ చేయలేము, కానీ మన బిహేవియర్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. మనం డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉంటే
90%, 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. ఉంటారు వెధవలు, వాళ్ళ నుంచి మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ప్రతి ఆడపిల్ల కాదు, మగవాళ్ళైనా సరే, ఎవరైతే ఇటువంటి వాటికి లోన్ అవుతారో. చాలా మంది మగవాళ్ళకి నువ్వు డబ్బులు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు నేను హీరోగా పెడతా, లేకపోతే 10 లక్షలు నువ్వు సగ ప్రొడ్యూసర్, ఇలాంటి రకరకాల దరిద్రం, లంచం మంచం ప్రతి చోట ఉంటాయి. అది దానికి లొంగిపోవాలా లేదు మనం పోరాడాలా అనేది, పోరాడు కూడా అక్కర్లా, హుందాగా ఉంటే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే కొంతమంది లైక్ చాలా సార్లమ్మా మీకు తెలుసో లేదు, బాంబే రెడ్ లైట్ ఏరియా నుంచి, అలాగే కొన్ని రెడ్ లైట్ ఏరియాస్ నుంచి చాలా అందగత్తెలు వేశ్యలు వాళ్ళు సినిమాల్లో ట్రై చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. హీరోయిన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఏదైనా సరే ఇండిజన్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఒక ఆత్మగౌరవం, ఒక అభిమానం కలిగిన ఒక యువతి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళకి అది చాలా, అంటే జస్ట్ ప్రపోజల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ హర్టింగ్ థింగ్. సో వీళ్ళకి ఇలా జరగడానికి కారణం అటువంటి వాళ్ళు ఒక 10 మంది జమ అయ్యి మేము ఫ్రీగా అందుబాటులో ఉన్నాం అని చెప్పడం అనేది ఒక అలుసు కలిగిస్తుంది వీళ్ళలో. సో ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఆపడం అనేది మనం చేయాలి. అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన పని. జస్ట్ వాళ్ళ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పింది నేను మళ్ళీ చెప్తాను. సో ఆయన కాబట్టి విచక్షణతో ఆగాడు. కొంతమంది ఓకే ఇవిడికన్నా టాలెంటెడ్ యాక్టర్ అక్కడ కనబడుతున్నా, బికాస్ షీఈస్ ఆఫరింగ్ హర్ సెల్ఫ్ టు హిమ్, ఆ టాలెంటెడ్ యాక్టర్స్ ని తొక్కేసి ఆవిడకి ఆఫర్ ఇచ్చి ఆవిడకి అన్యాయం జరగట్లేదు. శేఖర్ భాష గారు థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని ఈరోజు డిబేట్లో మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే త్రిపురనేని గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది ఈరోజు డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.